2025లో హోలీ పండుగ ఎప్పుడు? హోలీ పండుగని మార్చి 13వ తేదీన లేక 14వ తేదీన ఏ రోజు జరుపుకుంటారు? హోలీ పండుగ యొక్క విశిష్టత అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే వీడియోకి ఒక లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. వాస్తవానికి హోలీ 2 రోజుల పండుగ. మొదటి రోజు హోలికా దహన్ జరుపుకుంటారు. రెండవ రోజు హోలీతో ప్రారంభమవుతుంది. హోలికా దహన్ రోజు భోగి మంటలు వెలిగిస్తారు. చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. అదే రోజున శ్రీకృష్ణుడు రాధను పూజిస్తారు. హోలీ సరియైన తేదీ, సమయం వంటి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాలలో వేరువేరు సంప్రదాయాలు పాటిస్తారు. బర్సానాలోని లాద్మార్ హోలీ నుంచి బృందావన్లోని పూన్లోన్ వాలీ హోలీ, శాంతినికేతన్లోని బసంత ఉత్సవ్, ఉదయపూర్లోని హోలికా దహన్ వంటి ఇతర పండుగల వరకు పండుగ సాంప్రదాయాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. హోలీ 2025 తేదీ, సమయం. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం హోలీని శుక్రవారం మార్చి 14, 2025న జరుపుకుంటారు. కానీ మార్చి 15వ తేదీ హోలీని జరుపుకుంటున్నారు. పూర్ణిమ తిథి మార్చి 13, 2025 ఉదయం 10:35 గంటలకు ప్రారంభమై మార్చి 14, 2025 మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషములకు ముగుస్తుంది. పూర్ణిమ తిథి ప్రారంభమైన తర్వాత మార్చి 13, 2025 గురువారం హోలికా దహన్ జరుపుకుంటారు. హోలీ ప్రాముఖ్యత. హిందూ పురాణాల్లో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హోలిక అనే రాక్షసిపై ప్రహ్లాదుడి విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. హిరణ్యకశిపుడి ఏకైక కుమారుడు ప్రహ్లాదుడు. విష్ణు భక్తుడు. అది తండ్రి హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చదు. ప్రహ్లాదుణ్ణి చంపేయాలని అనుకుంటాడు. తన రాక్షస సోదరి అయిన హోలికతో ప్రహ్లాదుణ్ణి సంహరించాలని భావిస్తాడు. హోలిక తన శక్తితో ప్రహ్లాదుణ్ణి మంటల్లో ఆహుతి చేయాలని చెప్తాడు. ప్రహ్లాదుణ్ణి ఆమె తన ఒడిలో కూర్చోబెట్టి మంటల్లోకి దూకుతుంది. విష్ణు లీలతో ప్రహ్లాదుణ్ణి ఏమీ కాదు. కానీ హోలిక రాక్షసి మంటల్లో దహనం అవుతుంది. అలా హోలిక దహనమైన రోజునే హోలీ పండుగగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళలా హోలికా దహనం జరుపుకుంటారు. ఇందులో మత విశ్వాసం, ధర్మంతో పాటు శక్తిని సూచిస్తుంది. ఈ పండుగ ఐక్యతను గుర్తు చేస్తుంది. అన్ని వర్గాల ప్రజల రంగులతో ఆడుకోవడానికి, స్వీట్లు పంచుకునేందుకు ఒక వేదికగా చెప్పవచ్చు. అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ కూడా. హోలీ అనేది రంగుల గురించి మాత్రమే కాదు, ప్రేమ, మత విశ్వాసాలతో సామాజిక అడ్డంకులను తొలగించి ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించే రంగుల పండుగగా హోలీగా చెప్పవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.